హాయ్ అండి, అందరికీ నమస్తే. తిరుమలకి సంబంధించిన మొదటి గడప దర్శనం టోకెన్స్ అయితే 19th రిలీజ్ అవుతున్నాయండి. వీటిని అర్జిత సేవ టికెట్స్ అని కూడా అంటారు. ఈ అర్జిత సేవలో 4 రకాల సేవలు ఉంటాయండి. సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మ సేవ. ఈ 4 సేవల్లో ఏ సేవకు మనకు దర్శనం దొరికినా మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చండి. ఈ సేవలను కేవలం ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా మాత్రమే తీస్తారండి. ఈ లక్కీ డిప్ ఎలా వేయాలంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీటీడీ దేవస్థానం వారి యాప్ ఉంటుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మన ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. ఈ అర్జిత సేవ టికెట్స్ అనేవి ప్రతి నెల 19, 20, 21 ఈ తేదీల్లో రిలీజ్ అవుతూ ఉంటాయండి. 19వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 21వ తారీఖు ఉదయం 10 గంటల వరకు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. రిజిస్ట్రేషన్ చేసుకోవడం కంప్లీట్ అయితే మనకు ఒక ఐడియా వస్తుందండి. మెయిల్కి కానీ మన ఫోన్ నెంబర్కి కానీ మెసేజ్ వస్తుంది. 21వ తారీఖు 12 తర్వాత అయితే మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారండి. లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మనం ఇచ్చిన ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. మనం ఏ సేవకు సెలెక్ట్ అయ్యామో, ఎంత పేమెంట్ చేయాలో అన్ని డీటెయిల్స్ అన్నీ ఆ మెసేజ్కి వచ్చేస్తాయండి. పేమెంట్ చేయడానికి 2 రోజులు అయితే టైం ఉంటుంది. అంటే 23వ తారీఖు 12 పేమెంట్ చేసేయాలండి. ఒకవేళ సుప్రభాత సేవ సెలెక్ట్ అయితే టికెట్ ప్రైస్ వచ్చేసరికి 120 రూపీస్ అండి. ఒక్కొక్కరికి 120 రూపీస్. అదే తోమాల సేవకైనా అర్చనకైనా ఒక్కొక్కరికి 220 రూపీస్. అష్టదళ పాద పద్మ సేవకైతే 1250 రూపాయలండి ఒక్కొక్కరికి. ఈ 4 సేవల్లో మనం ఏ సేవ బుక్ చేసుకున్నా ఇద్దరికి మాత్రమే అవకాశం అండి. మనం సేవల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అన్ని సేవలను సెలెక్ట్ చేసుకోవచ్చండి. లేదంటే ఒక సేవని ఏదో ఒక సేవను మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సేవలలో ఏ ఒక్క సేవకైనా సెలెక్ట్ అయ్యి దర్శనం చేసుకున్న వాళ్ళకి మళ్ళీ 180 రోజుల వరకు లక్కీ డిప్ వేసే అవకాశం ఉండదండి. కానీ రిమైనింగ్ దర్శనాలు అయితే బుక్ చేసుకోవచ్చండి. 300 రూపాయల టికెట్లు కానీ, కళ్యాణం కానీ, సర్వదర్శనం టోకెన్లు అయినా ఈ దర్శనాలన్నింటినీ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కేవలం అర్జిత సేవ టికెట్స్కి మాత్రమే 6 నెలల వరకు బుక్ చేసే అవకాశం ఉండదు. సుప్రభాత సేవ అనేది తెల్లవారుజామున 3 o'clockకి స్టార్ట్ అవుతుందండి. సుప్రభాత సేవకి సెలెక్ట్ అయిన వాళ్ళు 2 AM కల్లా రిపోర్ట్ చేయాలండి. తోమాల సేవ తెల్లవారుజామున 3:30 స్టార్ట్ అవుతుంది. తోమాల సేవకి సెలెక్ట్ అయిన వాళ్ళు 3 AM కల్లా రిపోర్ట్ చేయాలండి. అర్చన అయితే తెల్లవారుజామున 4:30కి స్టార్ట్ అవుతుందండి. అర్చనకి సెలెక్ట్ అయిన వాళ్ళు 4 AM కల్లా రిపోర్ట్ చేయాలండి. అష్టదళ పాద పద్మారాధన సేవ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 గంటలకండి. ఈ సేవకు సెలెక్ట్ అయిన వాళ్ళు 8:30 కల్లా రిపోర్ట్ చేయాలి. ఈ అన్ని సేవలకి సాంప్రదాయ దుస్తులు అనేవి కంపల్సరీ అండి. లేదంటే దర్శనానికి కూడా అలో చేయరండి. ఈ లక్కీ డిప్లో స్వామివారి దయతో 2 సార్లు ఇప్పటికి సుప్రభాత సేవ సెలెక్ట్ అయ్యానండి. ఆ ఎక్స్పీరియన్స్ తోని ఈ వీడియో చేస్తున్నానండి. స్వామివారి ఒక్కొక్క గడప లోపలికి దాటుకుంటూ వెళ్ళి ఆ స్వామిని దగ్గర నుంచి చూడడం అదొక చెప్పలేని అనుభూతి అండి. ఇలాంటి దర్శనం అందరికీ దొరకాలని, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ సేవలకు సంబంధించి ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అందరికీ సమాధానం ఇస్తానండి. ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనిపిస్తే నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూసి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.